హలో ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ ముందుగా థ్యాంక్స్. అయితే ఈరోజు మనం టమాటా కర్రీ చేస్తున్నాం. ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా చేయగలిగే కర్రీ అన్నమాట. ఏ మసాలాలు లేకుండా సింపుల్గా అప్పుడప్పుడు తినడానికి ఉపయోగపడే కర్రీ. అయితే 5 మినిట్స్లో 2 మినిట్స్లో అయిపోతుంది అంటారు, కానీ అదంతా ఉట్టి మాటలు. 5 నిమిషాల్లో ఏం కూర అవుతుందండి? నూనెన్నా కాగాలి కదా. పెద్ద మంట పెడితే మాడు వాసన వస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ వేసాను, ముందుగా గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను అనమాట. ఈ ఆయిల్ కాగాలి. ఫ్రెండ్స్, మీరందరూ డైలీ టీ అయితే ఇప్పుడు అందరూ కామన్గా తాగుతున్నారు. టీలో యాలకుల పౌడర్ అంత వేసుకొని కొంచెం చిటికెడు తాగండి. అలా తాగడం వల్ల, అంటే టీ తాగడం వల్ల హెల్దీ అనను, యాలుక పౌడర్ తగులుతుంది కనుక మన శరీరానికి కొంచెం హెల్దీ అంటున్నాను. ఎందుకంటే టీ యాలుకలు అనేది కొంచెం మన బీపీని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కొద్దిగా మైండ్ పవర్ని పెంచుతుంది. అందుకని యాలకులు వాడడం వల్ల హెల్దీ. డాక్టర్లే చెప్తుంటారు, పిల్లలకి యాలకులు ఇస్తే తినరు కనుక కొంచెం పాయసం రూపంలో, స్వీట్ రూపంలోనే చేసి పెట్టండి. ఆ విధంగా అయినా యాలకులు అట్లా అన్నా కొంచెం వాళ్ళ శరీరానికి అలా అన్నా తగులుతుంది అని చెప్పేసి అంటుంటారు. అందువల్ల స్వీట్ పెట్టమంటారు, కానీ యాలకులు తగులుతుంది. మామూలుగా స్వీట్ అయితే తినడం మంచిది అని అనరు. మనమైతే తింటాం అనుకోండి, స్వీటే ఇష్టపడతాం హాట్ కంటే కూడా. ఇలాగా నూనె కాగింది. నూనె కాగినాక ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గితే మనం ఇలాగా పసుపు వేద్దాం. చెప్తా కదండి, ఎప్పుడు నేను కొంచెం పసుపు ఎక్కువే వాడుతుంటా అని. టేస్ట్ మారదా అంటే కొంచెం రావచ్చు, అది అలవాటు అయితే ఏమనిపించదు. పసుపు స్మెల్ అనేది యాంటీబయాటిక్ కాబట్టి నేను కొంచెం పసుపు ఎక్కువగానే వాడతాను. అందులో పసుపు నేను కొట్టించకపోయినా డ్రై ఫ్రూట్ షాప్లో కొట్టిన పసుపు ఉంటుంది కదా, విడిగా అది తెస్తానండి. మంచి స్మెల్ ఉంది, మంచిగా పసుపు వాసన వస్తుందా లేదా చూసుకొని. ఇలా బ్రాండ్ నేమ్ పెట్టి అమ్మే పసుపులు అయితే తీసుకురాను నేను. ఎందుకంటే నేను అప్పుడప్పుడేం కాదు, రోజు మార్చి రోజుకు 2 టైమ్స్ లేకపోతే 2 డేస్కి ఒకసారి అట్లాగా ఎట్లన్నా కానీ తాగుతుంటా. కాబట్టి పసుపు అనేది కొంచెం మంచిది చూసుకొని తెస్తాను. ఇలా మనం కొంచెం ఉప్పు వేస్తాము. నేనైతే కూరల్లో కళ్ళుప్పు వాడతా అండి, లేదా రాక్ సాల్ట్ ఉంటే అది వాడతాను. అది లేని క్రమంలో ఈ సాల్ట్ వాడతాను. ఇది కళ్ళుప్పు వాడతాను. సాల్ట్ అనేది ఏపుడు కూరల్లో ఈ సాల్ట్ ఇది కరగదు కాబట్టి కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు అందుకని వేస్తాను. ఎక్కువగా నేను మజ్జిగ చేసినా కూడా రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్, లేదంటే కళ్ళుప్పు వేసి ఒక 5 నిమిషాలు పెట్టేసి పెరుగులో అప్పుడు చిలుకుతాను. చిలకటం అంటే గుర్తొచ్చిందండో, మజ్జిగ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. డబ్బాల్లో అటు ఇటు ఉప్పి తాగడం దాన్ని మజ్జిగ అనరు, పెరుగుని పల్చగా చేసుకొని తాగడం అంటారు. మజ్జిగ అనేది మనం కవ్వంతో చిలికిందే మజ్జిగ. దాంట్లోనే మంచిగా రిలీజ్ అవ్వాల్సిన మంచి బ్యాక్టీరియాస్ అంటారో విటమిన్స్ అంటారో రిలీజ్ అవుతాయి. ఒక డబ్బాలో అటు ఇటు ఊపిన దానికి పెరుగు పలసగా చేసుకుని తాగడమే అంటారు.
కొంచెం మగ్గాలండి. 1 మినిట్ మూత పెడదాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇలా మగ్గితే ఏమవుతుందంటే పచ్చిమిర్చి అనేది కూడా కూరలో ఉడికిపోయి చక్కగా కలిపేసి తినచ్చు. నేనైతే పెద్దగా తీయను, అందులో మంట లేని కాయలు కదండి తెచ్చేది, మంట ఉన్న కాయలు అస్సలు తీసుకురాము. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను, సన్నగా తరిగిన టమాటా ముక్కలు. అయితే దీంట్లో విత్తనాలు అనేవి మా కూరల్లో ఉండేదండి. చెప్పా కదా నాకు విత్తనాలు పడవని. మామూలుగా టమాటాని తినకూడదు, కానీ తప్పదు, అసలు కూరలో వేయకపోతే టేస్ట్ ఉండదని చెప్పేసి మామూలుగా పప్పులో ఏ కూరలో అయినా వాడతాను. కాకపోతే లోపల గుజ్జు అనేది తీసేస్తాను అన్నమాట. అలా కొంచెం ప్రాబ్లం అంతా అనిపించదు. దీంట్లో ఉన్న విత్తనాలు కనుక వేసి తింటే ఇంకా మనకు యూరిన్ సమస్య మామూలుగా ఉండదు. ఇప్పుడు టమాటాలు వేసాం కదండి. నేను ఎక్కువగా సన్న మంట మీదే కూరలు వండుతానన్నమాట, అందుకని కొంచెం టైం కూడా పడుతుంది. ఆ మంట పెద్దగా పెడితే ఏదో నాకు అలా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. కొంచెం కారం వేద్దాం, అదేవిధంగా కొంచెం ధనియాలు, లవంగా, చెక్క, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు, యాలకులు ఇవన్నీ వేసి చేసి కొంచెం 2 చిటికెళ్ళు మంచి ఫ్లేవర్ కోసం, ఉత్తిగా కాకుండా. ఇప్పుడు వస్తున్న టమాటాలు నాటు అంటున్నారు, కానీ ఇంతకుముందు లాగా టమాటాలు అనేవి బాగా ఉడికిపోయి ఇలా ఉండగా వచ్చేది కదండి, అలా రావటం లేదు. కొంచెం మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేద్దామండి, కలిసిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. ఫ్లేవర్ కోసం అయితే కాదండి కొత్తిమీర తినడం, హెల్దీ కోసమే కొత్తిమీర వాడతాను. అందుకని మరింత వేస్తాను. పైన చల్లితే చూడ్డానికి బాగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఏరి తీసేయవచ్చు అని చెప్పేసి కర్రీ ఉడికేటప్పుడే వేస్తే చక్కగా కలిసిపోతుంది. కొత్తిమీర అనేది హెల్దీ, కూరగాయలు అనేది హెల్దీ. మనం అన్నీ తింటుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్స్ అనేవి, మినరల్స్ అనేవి, జింక్ అనేది అందుతూ ఉంటుంది. మనం అది తినము ఇది తినము అంటే ఏది అందదు. అసలే మనం తినే తిండికి బలం తక్కువ ఉంది. ఇప్పుడు మందులతో పండిస్తున్నారు కాబట్టి ఇది హెల్దీ అని తింటున్నాం, కానీ దాంట్లో హెల్దీ ఉండటం లేదు, ఎందుకంటే మందులతో పండుతున్నాయి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం, ఒక 2-3 మినిట్స్, 5 మినిట్స్ కూడా కాదులేండి. అయితే ఏంటంటే మీ అందరికీ ఒక మాట, ఇప్పుడు రైతులు పొలాలు అనేది ఫ్లాట్ల కింద అమ్మేస్తే రేట్లు ఎక్కువగా వస్తాయి. అప్పుడు సెంట్ రేటు ఎక్కువ పలుకుతుంది. ఇప్పుడు 2 కోట్లు అనుకోండి ఎకరం, అప్పుడేమవుతుంది, సెంట్ వచ్చేసేసి 4 లక్షలు 5 లక్షలు అమ్ముతున్నారు. అలా విడివిడిగా రేట్లు వస్తాయని అమ్మేస్తే ఇంకా రైతులు చేసే పని రైతులు చేయగా, మనుషులు చేసే పని మిగతా వాళ్ళు చేసేవాళ్ళు మిగతా పనులు చేయక ఇంకా మనకు తిండి ఆడి నుంచి వస్తుందండి.
పండించే పంటల నుంచి వస్తాయి. ఆ భూములు అనేవి గట్టిపడిపోయి పక్కన ఉన్న పొలం కూడా గట్టిపడిపోయి ఈ ఫ్లాట్లు వేసేసి రోడ్లు వేసేసి ఇల్లు కట్టేసేసి ఇంత చేసేసినాక ఆ పక్కన పొలం ఏమవుతుంది, ఈ సిమెంట్కి దీనికి గట్టి పడిపోతుంది. ఒకవేళ 1 పొలం ఉన్నా ఆ గట్టి పడిపోయేసరికి దాంట్లో ఇంకా పంట అనేది పండడం లేదు. నాకు తెలిసింది చెప్తున్నాను. అది నిజమా కాదా అనేది నాకైతే తెలియదు. నాకు అర్థమైంది చెప్తున్నాను. అలా అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మందులు చల్లి పండిస్తున్నారు. దానివల్ల మనకు రోగాలు వస్తున్నాయి. వాళ్ళు ఊరకే మందులు వేయడంలా అక్కడ రైతు యొక్క పంట పండించే భూమికి భూసారం తగ్గిపోయేసరికి, భూమిలో సారం అనేది తగ్గేసరికి మందు చల్లి పంట పండిస్తున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి చదువు కనుక రాకపోతే కొట్టి మరీ చదివించినట్టు అలా చదివిస్తున్నారు, అలా పండిస్తున్నారు అనమాట. అందుకని లేని వాళ్లకు ఎటూ లేదు, అమ్మిన వాళ్ళు ఎటూ అమ్మేసుకున్నారు, ప్లాట్లు వేసిన వాళ్ళు ఎటూ వేసేస్తారు. కనీసం కొంతలో కొంతైనా ఇప్పుడు ఉన్న భూమి అయినా పొలాలకి ఉపయోగిస్తే మంచిది అని నేను అనుకుంటున్నా. నేను చెప్పింది మీకు నచ్చితే ట్రై చేయండి. అమ్మకుండా పొలంగానే ఉండనివ్వండి. అసలు ఊళ్ళల్లో పొలం చూద్దామన్నా ఎక్కడ కనిపించటంలా, ఎక్కడ పండిస్తారో ఏమో అర్థం కావట్లా, అటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనిషి డబ్బుకు అటాక్ అయిపోయారండి. కరెక్టే, మనిషికి డబ్బు కావాలి. ఎంత కావాలి? మనం తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, ఫ్యూచర్లో మన పిల్లలకు ఉపయోగపడేంత కావాలి. అదేవిధంగా నేను అమ్మానో ఆదానో అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు డబ్బుకి లోబడిపోతే అది వస్తుంది, కానీ మనం ఉంటున్నామా? ఇప్పుడు ఇంకొక నిమిషంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితి. జనాలు ఎలా పెరుగుతున్నారో అలాగే జనాభా కూడా అదే విధంగా చనిపోతుంది. అందుకని మీ అందరికీ కావాలి డబ్బు, నేను కాదనట్లేదు. మీ దగ్గర ఎక్కువైపోయి మీరు అలా అంటున్నారేమో అనుకుంటారేమో. నా దగ్గర ఈ నిమిషంలో ఒక 100 రూపీస్ తప్ప లేదు. మీకేమన్నా ఆస్తులు ఉన్నాయో మీరు అనుకోవచ్చు. నాకు ఏదో గవర్నమెంట్ ద్వారా 1 సెంటు వచ్చింది, అది తప్ప ఏదీ లేదు. అయినా కూడా మీ దగ్గర లేకపోవడం వల్ల మీరు ఎలా చెప్తున్నారు అనుకోవచ్చు. అలా అనటం లేదండి. నా దగ్గర ఉంటే, ఒకవేళ పొరపాటున నాకు పొలం కనుక ఉంటే నేనైతే అమ్మనండి, ప్లాట్లు వేయనండి. ఉన్నమాట చెప్తున్నా కదా. ముందు ఒక మాట వెనక ఒక మాట అట్లా చెప్పను. అలా చెప్పారు అని తెలిస్తే వాళ్ళు ఎప్పుడు నా కంటికి అలానే కనిపిస్తారు. చక్కగా మగ్గిపోయింది చూసారా. కొత్తిమీర కూడా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏమన్నా కారబుందినో అప్పడాలో 2 నిమిషాలు 5 నిమిషాలు టమాటా కర్రీ అని చెప్తారు, కానీ అది మటుకు అబద్ధం అండి. ఇంతకుముందు మళ్ళీ టమాటాలు చక్కగా మెత్తగా మగ్గట్ల మనం మ్యాష్ చేయింది. అసలు హైబ్రిడ్ టమాటాలు అయితే అసలు చెప్పే పని లేదు. నాటు టమాటాలు అంటే ఎంత టేస్ట్గా ఉండేదో కూర. పిసీరంతా కొంచెం చిన్న, ఒక 4 వంతులు కూడా ఒక 1/2 వంతు ఇది నిమ్మకాయ, కొంచెం నిమ్మరసం ఇస్తుంది. ఎందుకంటే పుల్లగా ఉంటే టమాటా కూర బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. అసలు టమాటాలు అంత పులుపు ఉండట్లేదు. పులుపు ఉంటే టేస్ట్గా ఉండదు ఉట్టి టమాటా కూర. మరీ వేసిన మరీ పులుపు కూరలా ఉంటుందని కొంచెం వేసాను అనమాట. చూసారా చక్కగా మగ్గిపోయింది. అయిపోయిందండి, ఇంకా కట్టేస్తున్నా. ఫైనల్గా మన టమాటా కర్రీ రెడీ.
చక్కగా మగ్గిపోయింది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే నేను మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఇంతకుముందు ఎవరు బెస్ట్ అంటే రైతులే బెస్ట్. అదేవిధంగా ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్స్ ఇట్లా అంటున్నారు. చివరికి మళ్ళీ రైతులే గొప్ప అండి. ఎందుకంటే చెప్పా కదా, ఆ పొలం అనేది ఫ్లాట్ల రూపంలో వేసేసి భూమిని అమ్మేసేసి భూమి మిగలకుండా ఉన్నప్పుడు ఉన్న కాస్త ఉంటుంది కదా, ఎవరో కొంతమంది అయితే ఆపుకుంటారు కదా, వాళ్ళకి పొలానికి ఆ పొలంలో అదే ఆ రైతుకి వాల్యూ ఎక్కువ ఉంటుంది చివరికి. ఎందుకంటే వాళ్ళు పండిస్తేనే మనం తినడానికి పంట అనేది ఉంటుంది కాబట్టి. అయితే మీ అందరికీ ఒక విషయం అండి, ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకండి. మీరు తినండి, తిన్నాక మిగిలినది సాయంత్రానికో మార్నింగ్ మన్నాడు ఉదయమో తినడానికైతే ఉంచుకోండి. లేదు మేము తినము ఇంకా ఇది పారేసేదే అనుకున్నప్పుడు ఆహార పదార్థం మంచిగా ఉంటే, పాడైంది ఎవరికి ఇవ్వద్దు, పారేయండి. పాడవక ముందే మీరు తినంగా మిగిలింది పాడవక ముందే ఎవరికన్నా, మనకంటే ఇంత తక్కువ ఉన్న స్థాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచండి. చక్కగా కళ్ళు మూసుకొని తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.